ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని రావాలి. వారు చేసినటువంటి చేతకాని చర్యల వల్ల ఈరోజు మన ప్రాంతం నష్టపోతా ఉంది. ఈరోజు ఉదాహరణకి ఉత్తరాంధ్రలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు, మూలపేటలో పోర్టు నిర్మాణం జరుగుతూ ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు, నర్సీపట్నంలో మెడికల్ కాలేజ్ వచ్చినా, లేకపోతే పాడేరులో మెడికల్ కాలేజ్ వచ్చినా, విజయనగరంలో మెడికల్ కాలేజ్లో ఈరోజు సీట్లు ఈరోజు విద్యార్థులకు దొరుకుతూ ఉన్నా, లేదు ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కట్టినా ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఇంత పెద్ద ఎత్తున మేలు చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. విశాఖపట్నం నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 4 లేన్ల రహదారి నిర్మించి 6,500 కోట్ల రూపాయలు పెట్టి చేయాలని చెప్పి ఈరోజు ముందడుగు వేసాం. గడ్కరీ గారిని తీసుకుని వచ్చి శాంక్షన్ చేయించాం. అది ఏమైపోయిందో, ఏం జరుగుతుందో అధిగతి లేదు. బడ్జెట్లో మాత్రం 6,000 కోట్ల రూపాయలు అమరావతికి పెడతారు. విశాఖపట్నానికి ఏమో మాటల్లోనేమో ఆర్థిక రాజధాని, ఈ ప్రాంతం అభివృద్ధి అని చెప్పి మాటల్లో చెప్తారు. అందుకని మీరు చూపిస్తున్నటువంటి వివక్ష పట్ల, ఉత్తరాంధ్ర ప్రాంతం పట్ల ఈ ప్రభుత్వం చూపిస్తున్నటువంటి వివక్ష పట్ల వచ్చినటువంటి తీర్పే నిన్న జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇకనన్నా అచ్చెన్నాయుడు గారు ఎవరికో పుట్టిన బిడ్డకు కూడా మీ పేరు పెట్టుకోవాలనేటువంటి ప్రయత్నం మానుకోండి.